జింక కాకి మంచి స్నేహితులు, ఇవన్నీ కలిసి ఉండేవి. ఒకరోజు ఇంటికి వెళ్ళిన జింక ఇంకా రాకపోవడంతో కంగారు పడుతూ ఉన్నాయి ఎలుక, తాబేలు, కాకి. ఇలా ఉండగా కాకి ఒకటేసారి ఆలోచన వచ్చి గాలిలోకి ఎగిరి కళ్ళు విప్పార్చి కింద చూస్తూ వెళ్తుంటే జింక ఒక వలలో పడడం చూసింది. దాంతో చెప్పన జింక దగ్గరికి వెళ్ళి, జింక నువ్వు ఇలా ఎలా పడావు, ఇలా జాగ్రత్తగా ఉండద్దు అని చెప్పింది. జింక ఏమందంటే, నువ్వు వెళ్ళి ఎలుకను తీసుకురా, చెప్పనా నేను ఈ ప్రమాదం నుంచి బయటపడాలి అని అంది. అందువల్లే కాకి వెళ్ళి ఎలుకను భుజం పైన వేసుకొని వచ్చింది. ఎలుక ఆ వలను మొత్తం కొరికి అన్నీ ఇంటికి వెళ్తుంటే తాబేలు వచ్చింది. తాబేలు వచ్చిన వల్ల ఎలుక నువ్వు ఎందుకు ఇలా వచ్చావు, ఇప్పుడే ఒక ప్రమాదం తప్పింది కదా, నువ్వు ఎందుకు వచ్చావు, నీ కురికొచ్చావు అంది. అందువల్ల అందులోనే ఒక వేటగాడు వచ్చిండు. వేటగాడు వచ్చిన వల్లే తాబేలును అందరూ గురికి జాక్కుంటే తాబేలు ఎక్కడికి వెళ్ళలేక భయంతో అక్కడనే ఆగిపోతే తాబేలు తీసుకొని వెళ్ళాడు. వెళ్తే ఎలుకకు ఒక ఆలోచన వచ్చింది. ఎలుక నువ్వు జింక ఒక చనిపోయిన జింకలాగా నడిబొడ్డున పడి ఉండు, కాకిని కళ్ళను పొడుస్తూ ఉంటుంది, పొడిచి తిన్నట్టుగా యాక్టింగ్ చేస్తుంది. దాంతో ఎలుక వెళ్ళి తాబేలు కాళ్ళను తెంపి తాబేలు నీళ్ళలోకి పంపిస్తుంది. దాంతో మనం అందరం మళ్ళీ తాబేలు కాపాడచ్చు. మీరందరూ వేటగాడి నుంచి తప్పించిన వల్ల మీరందరూ త్వరగా ఊరికి పోండి.